ముందుగా దేవునికి స్తోత్రం చెప్తామండి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. మరి ఆదివారం దేవుని యొక్క వర్తమానాన్ని వినటానికి దేవుని యొక్క మందిరానికి మనందరినీ నడిపించినందుకు యేసు ప్రభు వారికి మరొక్కసారి స్తోత్రం తెలియజేసుకుందాం. దేవునికి స్తోత్రం. ఒకసారి తలలు ఉంచినట్లయితే ప్రార్థన చేసుకొని ఆరంభిద్దాం. ప్రభువా నాయన దేవా, ఈ ఉదయకాల సమయంలో మీ పరిశుద్ధ నామం బట్టి ప్రార్థన చేసుకునే తరుణం మాకు అనుగ్రహించినందుకు మీకు వేలాది వందనాలు నాయన. మరి మరొక ఆదివారాన్ని మా జీవితంలో ఇచ్చినందుకు మీకు వేలాది వందనాలు ప్రభువా. మరి ఈరోజు జరగబోయే ఈ వాక్య బోధనలో మీరే తోడునీడగా ఉండి నడిపించమని వేడుకుంటున్నాను తండ్రి. నా యందు మీ పరిశుద్ధాత్మను కుమ్మరించమని వేడుకుంటున్నాను తండ్రి. నా నోటి నుంచి దేవుని యొక్క మాటలు తప్ప వ్యర్థమైన మాటలు రాకుండా మీరే ఖండించమని నజరేయుడైన యేసు ప్రభు వారి నామంలో మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మరి ఈ ఆదివారం ఆరాధనకు విచ్చేసిన నెల్సన్ మెమోరియల్ సంఘ సభ్యులందరికీ నా వందనాలండి. మరి ఈ దినము దేవుడు మనకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము యోహాను సువార్త 3వ అధ్యాయం 1 నుంచి 16వ వచనాలు. యోహాను సువార్త మనందరికీ తెలుసు, చిన్నతనం నుంచి మనం నేర్చుకుంటూ వచ్చాం. మనకి బైబిల్లో 4 సువార్తలు ఉంటాయి. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త. మరి ఏంటి ఈ సువార్త అంటే అసలు అర్థం ఏంటి? సువార్త అంటే మంచి వార్త. అంటే పాపంలో కూరుకుపోయిన మనకి రక్షకుడు ఉన్నాడని ఒక భరోసానే మంచి వార్త. మరి అదేవిధంగా రోగంతో బాధపడుతున్న అతనికి నీ రోగానికి పరిష్కారం ఒక ఆసుపత్రిలో ఉంది, ఒక డాక్టర్ గారి చేతిలో ఉంది అని అతను వింటాడే, అదే మంచి వార్త. మరి ఒక మార్గం మధ్యలో కాలువ ఉన్నప్పుడు ఈ మార్గం నుంచి ఆ మార్గానికి ఒక వంతెన ఉందని తెలుసుకుంటాం, అదే మంచి వార్త. ఈ 4 సువార్తల్లో మనకి మంచి వార్తలే ఉంటాయి. ఈ 4 సువార్తలు మనకి బోధించేది మన పాపాలకి రక్షించటానికి ఒక రక్షకుడు ఉన్నాడని. మరి మత్తయి సువార్త మత్తయి రాశాడు. ఎవరికి రాశాడు? యూదులకు రాశాడు. మరి మార్కు సువార్త మార్కు రాశారు. ఎవరికి రాశారు? రోమీలకు రాశారు. మరి లూకా సువార్త అన్యులకు రాశారు. మరి ఈ 3 సువార్తలు రాసిన 30 సంవత్సరాల తర్వాత యోహాను సువార్త లిఖించబడింది. మరి ఈ 3 సువార్తలో యేసుక్రీస్తు వారు జననం, మరణం, పునరుద్ధానం గురించి ఉంటుంది. మరి యోహాను సువార్తలో ఏముంటుంది? యోహాను సువార్తలో యేసుక్రీస్తు వారు తండ్రి అయిన దేవుని యొక్క కుమారుడని, మెస్సయ్య అని, ఆయన యందు విశ్వాసంతో ఉంటే నిత్య జీవితం పొందుతామని ఉంటుంది. మనం ఈ సువార్తల్ని మన జీవితంలో ఎప్పటికప్పుడు నెమరు వేసుకుంటూ ఉండాలి, గుర్తు చేసుకుంటూ ఉండాలి. ఒక క్రైస్తవుడి జీవితం సువార్త లాంటిది. ఒక క్రైస్తవుడి జీవితం మంచి వార్త లాంటిది. మరి యోహాను సువార్త మిగతా సువార్తల కంటే భిన్నంగా ఎందుకు ఉంది? యోహాను సువార్తలో 7 సూచక్రియలు ఉంటాయి, 7 బోధలు ఉంటాయి. అంటే సూచక్రియ జరిగిన వెంటనే బోధ ఉంటుంది. యేసు ప్రభువారు మంచినీటిని ద్రాక్షారసముగా మారుస్తారు, అది సూచక్రియ. మరి అలాగే నికోదోమ అనే వ్యక్తిని నువ్వు నీ పాత జీవితాన్ని వదిలేసి కొత్తగా మళ్ళా జన్మించాలి అని చెప్తారు. అంటే ద్రాక్షారసము నీటి నుంచి ఎలా నీరు ద్రాక్షారసం అయిందో ఒక మనిషి తిరిగి మళ్ళా కొత్త జీవితంలో జన్మించాలని అంటారు. అదేవిధంగా సమరయ స్త్రీతో మాట్లాడుతూ యేసు ప్రభు వారు అంటారు, నేనే జీవజలాన్ని అని. మరి అదేవిధంగా 5 రొట్టెలు 2 చేపల్ని యేసు ప్రభువారు 5,000 మందికి పంచినప్పుడు యేసు ప్రభువారు ఏం చెప్తారు? నేనే జీవాహారాన్ని అంటారు. మరి ఒక అధికారి యొక్క కుమారుణ్ణి ప్రాణాలని రక్షించినప్పుడు దేవుడు ఏం చెప్తాడు? నేనే నిత్య జీవాన్ని అంటారు. ఇలాగా యోహాను సువార్తలో ఒక సూచక్రియ, ఒక బోధ రెండింటికి ముడిపడి ముందుకు వెళ్తూ ఉంటుంది. మరి ప్రభు అయిన దేవుడు మనకు ఈరోజు ఇచ్చిన వాక్యం యోహాను సువార్త 3వ అధ్యాయం 1 నుంచి 16 వరకు. ఈ వాక్యంలో మనకు ఏమి తెలుస్తుందంటే
యేసు ప్రభు వారికిను ఒక యూదుల అధికారికి మధ్యన జరిగిన సంభాషణ. మరి ఈ సంభాషణలో యేసుక్రీస్తు వారు ఏమి సూచించారు? మరి యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలు ఆ యూదుల అధికారికి అర్థమైందా, లేదా ఆ వాక్యం వల్ల మనం ఏం నేర్చుకున్నాం అనేది అంశాల గురించి మనం మాట్లాడుకుందాం. మరి యోహాను సువార్త 3వ అధ్యాయం 1-2 వచనాలు గనక చూసుకున్నట్లయితే, యూదుల అధికారమైన నికోదేమును పరిసయ్యుడు ఒకడు ఉండెను. పరిసయ్యులు అంటే ఎవరు? యూదుల గ్రంథాలని బోధించేవారు, యూదుల ధర్మశాస్త్రాన్ని బోధించేవారు. ధర్మశాస్త్రం అంటే మోషే పదాజ్ఞల, ఆదికాండము మొదలుకొని మెలకై వరకు ఉన్న ప్రతి ఒక్క గ్రంథాన్ని బోధించేవారు పరిసయ్యులు. మరి ఆ నికోదేమస్ ఎవరు? అసలు నికోదేమస్ గురించి యోహాను సువార్తలో 3 చోట్ల లిఖించబడి ఉంది. మొదటిది 3వ అధ్యాయంలో లిఖించబడి ఉంది. దాని తర్వాత 7వ అధ్యాయంలో, 19వ అధ్యాయంలో. మరి ఈ నికోదేమస్ యేసుక్రీస్తు వారిని కలవటానికి వచ్చినప్పుడు ఎప్పుడు వచ్చారు? 3వ అధ్యాయంలో రాత్రి సమయంలో వచ్చారు, 7వ అధ్యాయంలో సాయంత్రపు సమయంలో వచ్చారు, మరి 19వ అధ్యాయంలో మధ్యాహ్నపు సమయంలో వచ్చారు. మరి నికోదేమస్ గురించి ఇంకేదన్నా సువార్తలో ఏదన్నా గ్రంథంలో లిఖించబడి ఉందా? యోహాను సువార్తలో మాత్రమే లిఖించబడి ఉంది. బయట గనక మనం వెతికినట్టయితే నికోదేమస్ యొక్క సువార్త కూడా ఉంది. మరి నికోదేమస్ గురించి పుస్తకాలు లిఖించబడి ఉన్నాయి. ఏమేమి ఉన్నాయంటే, నికోదేమస్ అనే ఆయన యూదుల అధికారి అయినా యేసుక్రీస్తు వారిని విశ్వసించారు. పేతురు, యోహాను నికోదేమస్కి బాప్తీసం ఇచ్చి ముందుకు నడిపించారు. మరి యూదులతో యుద్ధం చేయకుండా తన పదవికి రాజీనామా చేసి దేవుణ్ణి సువార్తని ప్రకటించారని లిఖించబడి ఉంది. అదే విధముగా హతసాక్షిగా మరణించినట్టు కూడా లిఖించబడి ఉంది. మరి ఇది ఎంతవరకు వాస్తవం అనేది మనకి తెలియదు, కానీ మనకి తెలిసిన సంగతులు, మనకి బైబిల్లో ఉన్న సువార్త గురించి మనం మాట్లాడుకుందాం. మరి ఒక పరిసయ్యుడైన నికోదేమస్ యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చాడు అంటేనే యేసుక్రీస్తు వారి మీద విశ్వాసంతోనే వచ్చాడు. ఒక పరిసయ్యుడైన కారణాన యేసుక్రీస్తు వారిని పగటిపూట కలిస్తే ఎవరైనా చూసి అతని మీద కంప్లైంట్ ఇస్తారేమో అని, అంటే అతన్ని నిందిస్తారేమో అని భయంతో రాత్రిపూట వచ్చాడు. రాత్రిపూట వచ్చి యేసుక్రీస్తు వారితో ఏమని మాట్లాడుతున్నాడండి? యేసుక్రీస్తు వారితో, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదుము. దేవుని అతని తోడై ఉంటేనే కానీ నీవు చేయుచున్న సూచక్రియలు ఎవడూ చేయలేడని ఆయనతో చెప్పెను. మరి రాత్రిపూటలో వచ్చిన నికోదేమస్, బోధకుడా, నువ్వు దేవుడు నిన్ను పంపించిన బోధకుడు అని నేను నమ్ముచున్నాను. దేవుడు నీకు తోడుగా లేకపోతే నువ్వు చేసే సూచక్రియలు ఎవరూ చేయలేరు అని చెప్తున్నాడు. అంటే నికోదేమస్కు యేసు ప్రభు అందు విశ్వాసంతోనే వచ్చాడు. విశ్వాసం లేని చోట ఎవరు వెళ్ళలేరు. నీకు దేవుని యందు విశ్వాసం ఉంది కాబట్టే నువ్వు మందిరానికి నడవగలిగావు, మందిరానికి రాగలిగావు. నీకు దేవుని యందు విశ్వాసం లేకపోతే నువ్వు మందిరానికి రాగలవా? రాలేవు. అప్పుడు యేసుక్రీస్తు వారు నికోదేమస్తో ఏమన్నారో మనం తెలుసుకుందాం. 3వ అధ్యాయంలోకి వెళితే, ఒకడు కొత్తగా జన్మించితే కానీ అతడు దేవుని రాజ్యము చూడలేదని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యేసుక్రీస్తు వారు ఒకడు కొత్తగా జన్మిస్తే తప్ప దేవుని రాజ్యాన్ని చూడలేరని చెప్తున్నాడు. కొత్తగా జన్మించటం అంటే ఏంటి? తల్లి గర్భమున మనం జన్మించాం కదా. మరి కొత్తగా జన్మించటం అంటే అన్యులలాగా, అన్య మతస్థుల్లాగా, అన్య దేవుణ్ణి అనుసరించే వారిలాగా మనకి పూర్వజన్మలు ఉన్నాయా? ఇప్పుడున్న జన్మ ఉందా? రాబోయే జన్మ ఉందా? చాలామంది అన్యుల నోటమ్మటం వింటూ ఉంటాం చిన్నప్పటి నుంచి, స్కూళ్ళు చదువుకున్నప్పటి నుంచి. అరే, నువ్వు ఇలా చేస్తున్నావు, వచ్చే జన్మలో నువ్వు అలా పుడతావు, వచ్చే జన్మలో నువ్వు ఇలా పుడతావు. మనం ఎవరు జన్మలను డిసైడ్ చేయటానికి? అది అంతా దేవుని యొక్క ప్రణాళిక. మనకి ఉన్నది ఒకే ఒక జన్మ, మానవ జన్మ. మరి దేవుడు మరలా జన్మించాలని యేసుక్రీస్తు వారు ఎలా చెప్తున్నారు? మరలా జన్మించటం అంటే ఏంటి? అసలు దేవుని రాజ్యం అంటే ఏంటి?
మరి దేవుని రాజ్యం గురించి ఇంతకుముందే నేను ఒకసారి బోధించాను మా స్త్రీల సమాజం వారికిను శుక్రవారం వారికి. మరి ఆదివారం కూడా క్లుప్తంగా 2 మాటలలో చెప్పుకుందాం. మరి అసలు దేవుని రాజ్యం అంటే ఏంటి? పొంతి పిలాతు యేసుక్రీస్తు వారిని సిలువ శిక్ష వేసే ముందు ఏమని చెప్తారు? నువ్వు ఏంటి యూదుల రాజు అని చెప్పుకుంటున్నావంట, ఏది నీ రాజ్యం ఎక్కడా అని అడిగినప్పుడు ఆయన ఏం సమాధానం చెప్తారు? యేసుక్రీస్తు వారు నా రాజ్యము ఇహలోకపరమైన రాజ్యము కాదు, నా రాజ్యము వేరే అని చెప్తారు. మరి దేవుని యొక్క రాజ్యం ఏంటి? దేవుని యొక్క రాజ్యం ఎప్పుడు నిర్మింపబడింది? యేసుక్రీస్తు వారు ఈ లోకంలో పుట్టిన తర్వాత నిర్మించబడిందా? దేవుని యొక్క రాజ్యము భూమి స్థాపించక ముందే దేవుని యొక్క రాజ్యము నిర్మించబడినది. అది మనం గ్రహించాలి. మరి దేవుని యొక్క రాజ్యం అంటే ఏంటి? దేవుని యొక్క రాజ్యంలో ఏముంటుంది? మరి లోకపరమైన రాజ్యాలు కనుక మనం చూసుకున్నట్లయితే రాజ్యాల్లో ఏముంటాయి? ఇప్పుడైతే రాజ్యాలు లేవు, కానీ మరి రాజ్యాల్లో ఏముంటాయి? అధికార కాంక్ష ఉంటుంది, ఒకరి మీద ఒకరికి అసూయ ఉంటుంది, ఒకరి మీద ఒకరు విజయం సాధించాలనే తపన ఉంటుంది. అది లోకపరమైన రాజ్యం. మరి దేవుని రాజ్యంలో ఏముంటుంది? దేవుని రాజ్యంలో నీతి ఉంటుంది, దేవుని రాజ్యంలో కృప ఉంటుంది, దేవుని రాజ్యంలో కరుణ ఉంటుంది. అదేవిధంగా దేవుని రాజ్యంలో ప్రేమతో నిండి ఉంటుంది, దేవుని రాజ్యం శాంతితో ఉంటుంది. మరి ఈ నీతి, కృప, కరుణ, శాంతి, ప్రేమ ఏమిటివి అంటే ఈ 4 ఉంటే దేవుని రాజ్యానికి వెళ్ళిపోతామా? మనం చెప్పుకునే వాటిలో ఇవి కొన్ని మాటలు, కొన్ని పద్ధతులు. దేవుని రాజ్యానికి అర్హత సంపాదించాలంటే ఈ 4 మన జీవితంలో మనం అనుసరించాలి. నీతి మార్గంలో అనుసరించాలి. నీతి మార్గంలో అనుసరించటం అంటే ఒక వాక్యం చదువుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం చూసినట్లయితే, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి, అప్పుడు అన్నీ మీకు అనుగ్రహింపబడును. మత్తయి సువార్తలో యేసుక్రీస్తు వారు ఏమంటున్నారండి? ముందు దేవుని నీతిని ఎతకమంటున్నాడు, నీతిగా బ్రతకమంటున్నాడు. నీతిగా బ్రతకటం అంటే ఏంటి? యేసు ప్రభువారు నీతిగా బ్రతికిన వారు, ఆయన మూలముగా మనం బ్రతకాలి. ఆయన ఎంత నీతిగా ఉన్నారో అదే మాదిరిగా మనం నీతిగా జీవించాలి. మరి నీతి అంటే ఒక ఉదాహరణ తీసుకుంటే, మనము రోడ్డు మీద ప్రయాణం చేసేటప్పుడు మనకి ఒక పర్సు దొరికింది అనుకోండి, దాని నిండా డబ్బు బంగారం ఉంది, నీలో దేవుని వాక్యం ఉంటే నువ్వు నీతి కలిగిన వాడివైతే ఏం చేస్తావు? ఆ పర్సు ఎవరిదో వాళ్ళకి తిరిగి తీసుకెళ్ళి ఇస్తావు, లేదా పోలీస్ స్టేషన్లో అప్పచెప్తావు. లేదు, శరీర ఆశకు, లోక ఆశకు లోనయ్యావంటే ఏం జరుగుతుంది? నీతిగా నువ్వు ఉండలేవు. అరే, ఈ డబ్బులు ఉంటే, ఈ బంగారం ఉంటే నాకు ఉపయోగపడుద్ది కదా అని లోక ఆశకి లోనవుతావు. మరి అప్పుడు నువ్వు నీతిగా ఉన్నట్టా? లేనట్టు. మరి అదే విధంగా కృపా కరుణతో మనం మెలగాలి. కృపా కరుణ అనేది చాలా ముఖ్యమైన అంశం, ముందు ఇంకా చెప్తాను. మరి కృపా కరుణ అంటే యేసుక్రీస్తు వారు మించిన చూపించే కృప ఇంకెవరన్నా చూపించగలరా? ఒక తల్లిదండ్రులు కుమారుడు కుమార్తె ఎందుకు కృప చూపిస్తారు, అది ఎంతవరకు వాళ్ళ ప్రాణాన్ని అర్పించే అంత కృప చూపించగలరా? మరి యేసు ప్రభువారు చూపిస్తారు అలాంటి కృప. దానికి ఒక ఉదాహరణ తీసుకుందాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 1 నుంచి 11లో ఇంటికి వెళ్ళాక చూడండి. 1 నుంచి 11 8వ అధ్యాయంలో యేసు ప్రభువారు బోధించటానికి సిద్ధపడిన సమయంలో అక్కడ ఉన్న పరిసయ్యులు, శాస్త్రులందరూ ఎలాగైనా సరే యేసుక్రీస్తు వారిని నిందించాలి, యేసుక్రీస్తు వారిని కార్నర్ చేయాలి, అంటే యేసుక్రీస్తు వారిని ఎలాగైనా తప్పుడు అని నిరూపించాలి అని ప్రయత్నాలు చేసేవారు. మరి ఒక సమరయ స్త్రీ వ్యభిచారం చేస్తా వీళ్ళకి పట్టుబడింది. వీళ్ళు ఏం చేశారు? యేసుక్రీస్తు వారి దగ్గరికి తీసుకొచ్చి తినని వ్యభిచారం చేస్తుండగా పట్టుబడింది కాబట్టి రాళ్లతో కొట్టి మరణశిక్ష విధించాలని అన్నారు.
మోషే ధర్మశాస్త్రంలో ఇలాగే లిఖించబడి ఉన్నది కదా, నీవు ఎరుగవా అని యేసుక్రీస్తు వారిని అడిగారు. మరి దానికి యేసుక్రీస్తు వారు అవునవును శిక్షించేద్దాం, రాళ్లతో కొట్టేద్దాం అని అన్నారా? యేసుక్రీస్తు వారు వాళ్ళు మాటలు వింటా కింద మట్టిలో తన వేలుతో వ్రాస్తూ ఉన్నారు. అది ఏమి రాస్తున్నారో తెలియదు, కానీ వాళ్ళు మరలా యేసు ప్రభువారిని శిక్షించమని అడిగినప్పుడు యేసు ప్రభువారు తన యొక్క శిరస్సును పైకెత్తి అలాగే శిక్షించండి, మీలో ఎవరైతే పాపం చేయలేదో వాళ్ళు రాయిని తీసుకొని తనని శిక్షించండి అని చెప్పారు. మరి పాపం చేయకుండా ఉన్న వాళ్ళు ఉన్నారా? మరి ఆ రోజుల్లో చిన్న పిల్లవాడి దగ్గర నుంచి ముసలివాడి వరకు మొత్తం అక్కడి నుంచి వెళ్ళిపోయారు. యేసుక్రీస్తు వారు తల ఎత్తి చూసినమ్మటే యేసుక్రీస్తు వారు ఆ స్త్రీ తప్ప ఇంకా ఎవరూ లేరు. నిన్ను ఎవరైనా కొట్టారా అని దేవుడు అడిగినప్పుడు కొట్టలేదు అని ఆమె చెప్పింది. నీ పాపం క్షమించబడింది, వెళ్ళి నీ జీవితాన్ని జీవించమన్నారు. మరి అంత ఘోరమైన పాపాన్ని కూడా దేవుడు తన కృపతో తన కరుణతో క్షమించగలిగాడు. మన జీవితంలో మనం ఎంతమంది కృపా కరుణతో పాటిస్తున్నాం? మన పొరుగువారితో కృపతో ఉంటున్నామా? మనం కరుణ చూపిస్తున్నామా? అవసరంలో ఉన్న వాళ్ళని ఆదుకుంటున్నామా? మన యొక్క కుటుంబం, మన యొక్క శరీరం, మన యొక్క జీవితం అనే స్వార్థంలో మతుక్కుంటున్నామా అనేది మనకు మనం ప్రశ్నించుకోవాలి. అలాగే ప్రేమ అనేది క్రైస్తవ జీవితంలో బహుముఖ్యమైనది. ప్రేమ అంటే దేవుని చూపించే ప్రేమ. ఒకనాడు యేసుక్రీస్తు దగ్గరికి ఒక బోధకుడు వచ్చి అడిగారు, దేవుడా, నేను నిత్య జీవితాన్ని పొందాలి అంటే ఏమి చేయాలి? మరి యూదుల బోధకుడు కదా. యేసు ప్రభువారు ఏం చెప్పారు? నువ్వు ధర్మశాస్త్రాన్ని చదవలేదా అంటే చదివాను ప్రభువా అంటే మరి అందులో ఏమని ఉంది? నువ్వు నీ నిత్య మనసుతో, నీ సంపూర్ణ మనసుతో, నీ సంపూర్ణ బలముతో దేవుణ్ణి గౌరవించు అని ఉంటుంది. అలాగే నీ పొరుగు వారిని ప్రేమించు అని ఉంటుంది. మరి ఈ రెండు నేను చేయుచున్నాను అన్నప్పుడు యేసుక్రీస్తు వారు ఏమంటారు? మరి ఈ రెండు చేయుచున్నావు కదా, ఇంకేంటి నీ సందేహం అని అడిగినప్పుడు అసలు నా పొరుగువారంటే ఎవరు అని అడుగుతారు. పొరుగువారు అంటే ఎవరు అన్నప్పుడు ఎందుకని ఆ ప్రశ్న అడిగాడు? నువ్వు పొరుగువారిని ప్రేమించు అన్నారు కాబట్టి ఆ ప్రశ్న అడిగారు. మరి అసలు పొరుగువాడికి ఉదాహరణ యేసుక్రీస్తు వారు ఏం చెప్పారు? ఒక మంచి సమరయుని కథ చెప్పారు. ఒకనాడు ఒక వ్యక్తి యెరూషలేము నుంచి యెరికో పట్టణానికి వెళుతుండగా మార్గ మధ్యంలో బందిపోట్లు అతని మీద దాడి చేస్తారు. మరి బందిపోట్లు దాడి చేసి అతని వస్త్రాలు లాక్కొని, అతని ధనము లాక్కొని కొట్టి చావు బతుకుల్లో రోడ్డు మీద పడేసి ఉంటారు. మరి అప్పుడు 3 వ్యక్తులు ఆ మార్గాన వెళ్తారు. ఎవరు? ఒకరు బోధకులు, యూదుల బోధకుడు, ఒకడు యాజకులు అంటే మన పాస్టర్ గారు లాగా. మరి వాళ్ళు చూసుకుంటా వెళ్ళారు, కానీ ఆగి అతనికి సహాయపడలేదు. అదే మార్గంలో వెళ్తున్న ఒక సమరయుడు ఆగి అతనికి సహాయపడ్డాడు. మరి ఆ కాలంలో ఇజ్రాయేల్ వారికి సమరయులకి పడేది కాదు, కానీ తను పొరుగువారిని ప్రేమించాడు. పొరుగువారిని ప్రేమించటం అంటే మన యువతుల్లో జరుగుతున్నట్టు మనసు ప్రేమ కాదు. మన క్రియలు, మన చేతుల ద్వారా, మన క్రియల ద్వారా చూపించేదే నిజమైన ప్రేమ. అదేవిధంగా ఆఖరిగా శాంతి ఉండాలి. ఎవరైనా క్రీస్తుని జీవితంలో ఎరిగిన వారికి తన జీవితంలో చాలా శాంతి ఉంటుంది. ఎలాంటి శాంతి అంటే చాలామంది అంటారు, ఇంత కష్టాల్లో కూడా వీళ్ళు ఎలా మనశ్శాంతిగా ఉన్నాడురా అని. ఇంకా చెప్పాలంటే మన జీవితంలో పెద్ద వయసు వచ్చిన తర్వాత అనేక ఇబ్బందులు ఉంటాయి, అనేక శోధనలు ఉంటాయి. శారీరక ఇబ్బందులు, మానసిక ఇబ్బందులు, కుటుంబంలో ఇబ్బందులు. అది అన్యులకి ఉంటాయి, క్రైస్తవులకి ఉంటాయి. కానీ అన్యులకి శాంతి ఉండదు. క్రైస్తవులకి సమస్యలు ఉన్నా క్రీస్తుని ఎరిగారు కాబట్టి శాంతి ఉంటుంది. ఆ శాంతి ఎలాంటి శాంతి అంటే మనకి కష్టాలు లేకుండా ఉండేది శాంతి కాదు. మన యొక్క ఇన్నర్ అంటే మన గుండె లోపల ఉండే శాంతి, అది
మానవ తలంపులకి, మానవ గ్రహణ శక్తికి అర్థం కాదు. అది దేవుని యొక్క శాంతి. మనకి అలాగే ఆ శాంతి గురించి ఒక వాక్యం ఉంటుంది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:7 మనం ప్రసంగం అయిపోయినమ్మటే దీవెనగా కూడా చదువుకుంటాం. సమస్త జ్ఞానమును మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయముకు, మీ తలంపునకు కావలి ఉంటుంది. అంటే సమస్త జ్ఞానాల్ని, అన్ని జ్ఞానాల్ని మించింది దేవుని యొక్క సమాధానం, దేవుని యొక్క శాంతి. అది ఎలా ఉంటుంది? మీ హృదయానికి, మీ తలంపులకి కావలిగా కాస్తుంది. మీరు చెడు మార్గంలో పడిపోకుండా, చెడు తలంపులకు తలగకుండా మీకు కావలి కాస్తుంది. కాబట్టి ఈ 4 మన జీవితంలో అనుసరిస్తే మనం దేవుని రాజ్యానికి అర్హత పొందుతాం. మరి ఇలాగే నికోడెమస్తో యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నారు? ఎవరైతే తిరిగి జన్మిస్తారో వారే దేవుని రాజ్యానికి అర్హులు అని. మరి తర్వాత నికోడెమస్ యేసు ప్రభు వారిని ఏమని అడిగారు? ఒకడు ముసలివాడైన మనుష్యుడు ఎలాగా జన్మించగలడు? రెండవ మారు తల్లి గర్భమున ప్రవేశించి జన్మించగలడా అని ఆయనను అడగగా, నికోడెమస్ యూదుల యొక్క బోధకుడు. అతనికి వచ్చిన సందేహం ఏంటి? ఒక ముసలివాడు మళ్ళా తిరిగి ఎలా జన్మిస్తాడు, మళ్ళా తిరిగి తల్లి గర్భంలో ఎలా జన్మిస్తాడు అని అడుగుతున్నాడు. మనం కూడా మనకి డౌట్ ఉంటుంది. మళ్ళా జన్మించటం అంటే ఎలా జన్మిస్తాం? ఆల్రెడీ తల్లి గర్భాన జన్మించాం, మళ్ళా జన్మించటం అంటే ఏంటి అన్నప్పుడు యేసుక్రీస్తు వారు ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడు. నీతి మూలముగా జన్మించటం, ఆత్మ మూలముగా జన్మించటం అంటే, నీటి మూలముగా జన్మించటం అంటే బాప్తిసం ద్వారా జన్మించటం, ఆత్మ మూలముగా జన్మించటం అంటే పశ్చాత్తాపం ద్వారా జన్మించటం. మరి నీతి మూలముగా జన్మించటం గురించి మాట్లాడుకుందాం. మన మందిరం కానీ వేరే మందిరాల్లో కానీ బాప్తిసం ఇస్తారు. చాలామంది బోధన బోధిస్తూ ఉంటారు బోధకులు. మా మందిరానికి వచ్చి బాప్తిసం పొందావంటే రక్షణ పొందుతావు, నిత్య జీవితం నీకు దొరుకుతుంది అని. అంత ఈజీనా? అంత సులువుగా రక్షణ పొందుతావా? దేవుడు బాప్తిసం అనేది ఒక సింబల్, ఒక ఆజ్ఞ లాంటిది. బాప్తిసం అనేది ఎవరైనా సరే, ఏ బోధకుడైనా సరే బాప్తిసం పొంది వెంటనే రక్షణ పొందుద్ది అంటే అది నమ్మతగినది కాదు. నువ్వు ఘోరమైన పాపం చేసి వచ్చి ఒకసారి కోనేట్లో మునిగి పైకి లేచి బాప్తిసం పొందాను, రక్షణ పొందాను అనుకుంటావా? అంటే నువ్వు మర్డర్ చేసేసి వచ్చేసి నీ మనసులో బాధ లేకుండా నువ్వు మునిగి లెగిసిపోయి బాప్తిసం తీసుకుంటే రక్షణ పొందేస్తావా? నీటి ద్వారా జన్మించాలంటే దానికంటే ముందు ఆత్మ ద్వారా నువ్వు జన్మించాలి. ఆత్మ ద్వారా జన్మించటం అంటే ఏంటి? మన యొక్క జీవితంలో పాపంలో కూరుకుపోయి ఉంటాం. మన యొక్క జీవితంలో అనేక శోధనలు, అనేక చెడు తలంపుల్లో మునిగిపోయి ఉంటాం. మనం ఆ సమయంలో ఏం చేయాలి? పశ్చాత్తాప పొందాలి. పశ్చాత్తాపం అనేది మన జీవితంలో పొందినప్పుడే మనం ఆత్మ ద్వారా జన్మిస్తాం. మనం ఆత్మ అంటే మనలో ఉన్న అంతరాత్మ. మన అంతరాత్మ తనకు తాను పశ్చాత్తాపంతో బాధపడాలి. నేను తప్పు చేశాను అని ఆ పశ్చాత్తాపపడి ఏం చేయాలి? ఆ పశ్చాత్తాపంతో దేవుని యందు అంగీకారం ఉండాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు, ప్రభువా నేను పాపిని, నేను పశ్చాత్తాప పడుతున్నాను, నా పాపాన్ని ఒప్పుకుంటున్నాను, నాకు పాప క్షమాపణని అందజేయండి, నాకు మీ రాజ్యంలో స్థానాన్ని కల్పియండి అనే పశ్చాత్తాపం ఉండాలి. పశ్చాత్తాపం లేనివాడు ఆత్మీయంగా తిరిగి జన్మించలేడు. యేసు ప్రభువారు చెప్తున్న మాటలే. నీటి ద్వారా కానీ ఆత్మ ద్వారా కానీ జన్మించిన వాడు దేవుని రాజ్యానికి అర్హులు కాదు. మరి నువ్వు ఎన్ని స్ట్రగుల్ అయినప్పుడు, ఎన్ని ఇబ్బందులు అయినప్పుడు
ఎన్ని అయినా సంపాదించు ఈ లోకంలో, లాస్ట్కి ఏం చేయగలవు నువ్వు? నా దగ్గర ఎంత ఆస్తి ఉంది, నాకు దేవుని రాజ్యంలో ఒక బర్త్ని రిజర్వ్ చేయండి అని చెప్తామా? నా దగ్గర ఉన్న ఆస్తి అంతా ఇచ్చేస్తాను, నాకు ఒక దేవుని రాజ్యంలో ఒక రూమ్ ఏర్పాటు చేయండి అని చెప్పగలమా మనం? అలాంటిది లోకపరమైనవి అవి. ధనము, అధికారము, అహంకారము, ద్వేషము, ఇవన్నీ లోకపరమైన ఆస్తులు. అవి ఒక క్రైస్తవుడికి క్రైస్తవ జీవితంలో అవసరం లేదు. మరి ఆత్మ మూలముగా జన్మించటం అనేది మనం ఇంకా ఎలా చెప్పుకోవాలంటే పశ్చాత్తాప పడతాం అంటే మనం అందరికీ తెలుసు, యేసుప్రభు వారు బోధించారు తప్పిపోయిన కుమారుని గురించి. మరి తప్పిపోయిన కుమారుడు ఏం చేశాడు? తండ్రికి దగ్గర నుంచి తన భాగమైన ఆస్తిని తీసుకొని దూరంగా వెళ్ళిపోయి విచ్చలవిడితనంతో ఆస్తినంతా కోల్పోయాడు. అది మన జీవితంలో ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. యేసుప్రభు వారు మన కోసమే, మన దగ్గర అధికారం ఉన్నంతసేపు, మన దగ్గర ధనం ఉన్నంతసేపు, మన దగ్గర పలుకుబడి ఉన్నంతసేపే నీ స్నేహితులు, నువ్వు చుట్టుపక్కన వాళ్ళు నీ చుట్టూ ఉంటారు. ఒక్కసారి నీ జీవితం అవి లేనప్పుడు అందరూ నిన్ను వెలివేస్తారు, నిన్ను వదిలేసి వెళ్ళిపోతారు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. మరి తప్పిపోయిన కుమారుడు ఆస్తి ఉన్నంతసేపు స్నేహితులు ఉన్నారు, బంధువులు ఉన్నారు, అతన్ని కీర్తించేవాళ్ళు, అంటే నువ్వు చాలా మంచివాడివి అని కీర్తించే వాళ్ళు ఉన్నారు. మరి ఎప్పుడైతే అతని ఆస్తి అయిపోయిందో మరి ఎవరన్నా ఉన్నారా? మరి రాజభోగాలు అనుభవించవలసిన తప్పిపోయిన కుమారుడు ఏం చేశాడు? ఆకలికి సహించలేక చివరికి పంది యొక్క పొట్టుని తిన్నాడు. మరి యూదులకు పంది అనేది అపవిత్రమైనది, మరి అది భుజించే యొక్క పొట్టుని తినటానికి కూడా సిద్ధపడ్డాడు. మరి అలాంటి సమయంలో అతనికి ఏమనిపించింది? పశ్చాత్తాపపడ్డాడు. తను చేసిన తప్పుని, తను చేసిన పాపాన్ని తను గ్రహించి తన పాపాన్నందు పశ్చాత్తాపపడ్డాడు. పడి తిరిగి తండ్రి దగ్గరికి వెళ్ళి క్షమించమని అడిగి, తండ్రి నీ దగ్గర పనివారిలాగైనా నాకు స్థానం ఇవ్వమని అడగటానికి బయలుదేరి వెళ్ళాడు. కానీ మార్గములోనే తండ్రి ఆ తప్పిపోయిన కుమారుణ్ణి చూసి పరిగెత్తుకొని దగ్గరికి వెళ్ళినప్పుడు, తండ్రి నేను నీ ఆజ్ఞని, పరలోకమున్న దేవుని ఆజ్ఞకి వ్యతిరేకంగా చేశాను, పశ్చాత్తాపపడ్డాను, నన్ను క్షమించు అని మాట అన్నాడు. అనిన వెంటనే రెండో మాట అనే ఛాన్స్ తండ్రి ఇచ్చాడా? అవకాశాన్ని ఇవ్వలేదు. నేను పనివాడిలాగైనా ఉంటాననే అవకాశం ఇవ్వలేదు. నువ్వు నా కుమారుడివి, నువ్వు రా, నేను నిన్ను చూసుకుంటా. అదే విధముగా పాపంలో కూరుకుపోయిన మనము యేసుక్రీస్తు వారిని పశ్చాత్తాపంతో వేడుకుంటే, నన్ను క్షమించు దేవుడా అని నువ్వు ఇంకొక మాట అనకముందే దేవుడు చేతులు చాపి, కుమారుడా కుమార్తె నా సన్నిధికి రా, నా సన్నిధికి రా, నిన్ను రక్షించబడతావు, నీకు నిత్య జీవితాన్ని ఇస్తానని చెప్తాడు. కాబట్టి అది మన జీవితంలో గుర్తుపెట్టుకోవాలి. మరి నీటి ద్వారా జన్మించటం అంటే మనం బాప్తీసం చూస్తూనే ఉంటాం. జనరల్లీ సంఘాల్లో బాప్తీసం అనేది ఎలా జరుగుతుంది? అది ఒక ప్రక్రియ. ఇద్దరికి వివాహం అవ్వాలంటే బాప్తీసం ఉండాలి. ఒక సంఘంలో మెలగాలంటే బాప్తీసం ఉండాలి. మరి అందుకోసం మనం బాప్తీసం తీసుకుంటున్నామా? అలాంటి బాప్తీసం వల్ల మనం రక్షణ పొందుతామా? అలాంటి బాప్తీసం వల్ల మనం రక్షణ పొందాం. అలా పొందుతానని ఎవరు చెప్పినా అది నమ్మకండి. నీటి మూలముగా జన్మించటం అంటే, బాప్తీసం పొందటం అంటే, ఉదాహరణ చెప్పాలంటే బాప్తీసం అనేది ఒక ప్రక్రియ, ఒక సింబల్. ఇద్దరికి వివాహం అవుతున్నప్పుడు ఒక మగపిల్లవాడు ఆడపిల్లవాడు ఇద్దరి తల్లిదండ్రులు మాట్లాడుకొని ఒప్పందం చేసుకుంటారు, ఒకరికొకరు నిశ్చితార్థం చేసుకుంటారు. అంటే అది వాళ్ళ యొక్క పర్సనల్ థింగ్, వాళ్ళ యొక్క అంతర్గత విభాగం. అది అంటే వాళ్ళకు వాళ్ళు మాట్లాడుకున్నారు. అదేవిధంగా బాప్తీసం అంటే దేవునితో నువ్వు చేసే సంభాషణ, దేవుణ్ణి నువ్వు పశ్చాత్తాపపడి దేవుణ్ణి నువ్వు అడిగే పాప క్షమాపణ.
దేవుడా నేను మారిపోయాను, పాపాన్ని ఒప్పుకుంటున్నాను, నిన్ను రక్షకుడని నమ్ముతున్నాను అని నువ్వు అనుకున్నప్పుడు జరిగే ఒప్పందం. బాప్తీసం అనేది వివాహం లాంటిది. నలుగురి ముందు బాప్తీసం పొంది నేను దేవుణ్ణి విశ్వసిస్తున్నాను, దేవుణ్ణి అనుసరిస్తున్నాను, దేవుడి యందు తిరిగి జన్మించాను అని చెప్పటమే బాప్తీసం. ఆ తిరిగి జన్మించాలంటే ముందు ఆత్మ ద్వారా తిరిగి జన్మించాలి. అలాగే 6వ అధ్యాయం కనుక చూసుకున్నట్లయితే శరీరము మూలముగా జన్మించినది శరీరము, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మ అయినను ఉన్నది. శరీరం మూలముగా జన్మించినది శరీరమే, తల్లి ద్వారా జన్మించింది శరీరం ద్వారా జన్మించాం మనం. మరి పశ్చాత్తాపపడి యేసుక్రీస్తుని జీవితంలో ఆహ్వానించినప్పుడు మన ఆత్మ పరిశుద్ధాత్మ వల్ల తిరిగి జన్మిస్తుంది. అది తిరిగి జన్మించటం, క్రొత్త జీవితం, క్రొత్త జన్మ. అంతేగాని అన్యులలాగా క్రొత్త జన్మ అంటే వచ్చే జన్మలో నువ్వు కలెక్టర్గా, ఇంజనీర్గా పుడతావని కాదు. ఈ జన్మలోనే, ఈ జీవితంలోనే క్రీస్తు యందు ఆత్మతో తిరిగి జన్మిస్తామని దాని అర్థం. అదేవిధంగా 7వ అధ్యాయం చూసుకుంటే మీరు క్రొత్తగా జన్మించవలెను, నేను మీతో చెప్పినది ఆశ్చర్యపడవద్దు. నికోడోమస్తో క్రీస్తు వారు అంటున్నారు, కొత్తగా జన్మించబడినానని నువ్వు ఆశ్చర్యపడవద్దు అని. దానికి ఉదాహరణ చెప్తున్నారు. 8వ అధ్యాయం, గాలి తనకిష్టమైన చోటుకి విసురును, నీవు దాని శబ్దము విందువే గాని అది ఎక్కడి నుండి వచ్చినో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మ మూలంగా జన్మించిన ప్రతి వాడును అలాగే ఉన్నాడును. గాలి, యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నారు? గాలి ఎటు నుంచి వస్తుందో ఎటు నుంచి వెళ్తుందో మనకి తెలియదు. గాలి వేస్తుంది, కానీ గాలి యొక్క ప్రభావం మనకు తెలుస్తుంది. గాలి విస్తారంగా వీసినప్పుడు చెట్లు ఊగిపోతాయి. మనం రేకులు దాంట్లో ఉంటే రేకులు ఎగిరిపోతాయి. కొన్నిసార్లు తీవ్రమైన గాలికి బిల్డింగులు కూడా కూలిపోతాయి. అలాగే ఆ గాలి యొక్క ప్రభావం మనకు తెలుసుద్ది. అలాగే ఆత్మ వల్ల తిరిగి జన్మించిన వాడికి కూడా పరిశుద్ధాత్మ యొక్క ప్రభావం తెలుసుద్ది అని యేసుప్రభు వారు సెలవిస్తున్నారు. మరి గాలి ద్వారా జన్మించటం అంటే మనం ఎజికియల్ గ్రంథం 37వ అధ్యాయంలో ఒక జరిగిన సంఘటనని మాట్లాడుకుందాం. మరి హిజ్కియేలుకి దేవుడు ఏమని చెప్పాడు? వెళ్ళి వాక్యాన్ని బోధించమని చెప్పారు, ప్రవచనాన్ని ప్రవచించమన్నారు. ఎవరికి ప్రవచించమన్నారు? ఒక స్థలములో ముక్కలు ముక్కలు అయిపోయి ఉన్న ఎముకలు పడి ఉన్నాయి, ఎండిపోయి కుళ్ళిపోయిన ఎముకలు. ఆ ఎముకలకి వాక్యాన్ని బోధించమని చెప్పారు. మరి హిజ్కియేలు ఏంటి దేవుడా అని ఎందుకు అని అడిగినప్పుడు నువ్వు బోధించమన్నాడు. మరి బోధించినప్పుడు దేవుని యొక్క ఆత్మ గాలి రూపంలో చేసిన అద్భుతం ఏంటో తెలుసా? ఎక్కడ పడితే అక్కడ పడి ఉన్న ఎముకలు పెద్ద గాలి ద్వారా విపరీతమైన శబ్దం వచ్చిందంట. ప్రవచన చెప్తున్న హిజ్కియేలు చూసినప్పుడు ఆ ఎముకలన్నీ ఒకదాని మీద ఒకటి పేర్చబడ్డాయి. కాలి ఎముక ఒక దగ్గర, చేతి ఎముక ఒక దగ్గర, మన తల యొక్క మన ఎముక ఒక దగ్గర, ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి. ఒకదాని మీద ఒకటి, ఒకదాని మీద ఒకటి ఆ యొక్క గాలి ద్వారా ఒకదాని ఒక రూపాన్ని చెందాయి. హిజ్కియేలు ప్రవచన చేస్తున్నప్పుడు తన కళ్ళారా చూసింది ఏంటంటే మాంసపు కండరాలు ఆ ఎముకలకు చుట్టుకున్నాయి, ఆ కండరాలకు నరాలు చుట్టుకున్నాయి. మరి దేవుని యొక్క ఆత్మ ప్రభావం చూసారా? పరిశుద్ధాత్మ యొక్క ప్రభావం చూసారా? మరి పరిశుద్ధాత్మ ఎటు నుంచి వచ్చింది మనకు ఎరుగము. అలాగే మరి వాళ్ళకి అంత రూపం వచ్చిన తర్వాత ప్రాణం లేకుండా పడున్నారు. అప్పుడు దేవుడు తన పరిశుద్ధాత్మని వాళ్ళ మీద కుమ్మరించి వాళ్ళకి ఊపిరిని అందించారు. అలాగా ఆ ఎముకలన్నీ శరీరం మానవ రూపాన్ని ధరించి ఊపిరి పొందినప్పుడు బహు సంఖ్య అంటే పెద్ద ఇజ్రాయేల్ యొక్క సైన్యంలాగా తయారైంది. దేవుని యొక్క కృప అలా ఉంటుంది, దేవుని యొక్క కరుణ అలా ఉంటుంది. మరి ఆ ఎండిపోయిన ఎముకలకి ఉదాహరణ ఏంటి? ఎవరు ఎండిపోయిన ఎముకలు? ఎండిపోయిన ఎముకలు మనము.
పాపంలో మునిగిపోయిన మనము, ఆ ఎండిపోయిన ఎముకలకి ఒక రూపాన్ని ఇచ్చేది ఎవరు? పరిశుద్ధాత్మ. ఆ రూపానికి జీవం పొందాలంటే, ఆ రూపానికి ప్రాణం రావాలంటే పరిశుద్ధాత్మ ద్వారానే. నువ్వు ఆత్మ మూలంగా తిరిగి జన్మించిన తర్వాతే దేవుని యొక్క ఆత్మ యొక్క ప్రభావం నీకు తెలుస్తుంది. మన జీవితంలో గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు ఇవి. ఎందుకంటే ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈరోజు మనం ధ్యానిస్తున్న అంశం చాలా మహిమగల అంశం. ప్రతి ఒక్క క్రైస్తవుడు తన జీవితంలో చేయాల్సిన అంశం. దేవుడి అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు నేను దేవునికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా యేసుక్రీస్తు ఇట్లా, నేను నీవు ఇజ్రాయేలుకు బోధకుడు అయి ఉండివి, వీటిని ఎరుగవా అని. నువ్వు ధర్మశాస్త్రాన్ని బోధించేవాడివి, నీకు ఇది తెలియదా అని యేసుప్రభు వారు నికోదేమస్ని ప్రశ్నించారు. మనం చూసుకున్నట్టయితే చాలామంది చాలా బోధనలు చేస్తూ ఉంటారు, మంచి బోధనలు చేస్తూ ఉంటారు. మరి అలా బోధనలు చేసే వారిలో కూడా కొన్ని తప్పిదాలు ఉంటాయి. ఇందాక మనం చెప్పుకున్న విధంగా నీటి ద్వారా రక్షణ పొందుతామంటే ముందు ఆత్మ ద్వారా రక్షణ పొందిన తర్వాతే నీటి ద్వారా రక్షణ పొందుతావు. కొన్ని మందిరాల్లో చూస్తూ ఉంటాం, ఎవరిని విమర్శించడానికి కాదు, యేసుప్రభు వారే చెప్తున్నారు బోధకులకు కూడా అర్థం కాని పరిస్థితులు ఉంటాయని. చిన్నప్పటి నుంచి విన్న మాటలు ఉంటాయి, బాప్తిసం పొందితే రక్షణ పొందుతాం, నిత్య జీవితాన్ని ఇస్తామని. అలాగా బోధించేవారు కూడా ఉన్నారు. దానికి సూచనగా ఈ వచనము. అలాగే విధంగా భూ సంబంధమైన సంగతులు నేను మీతో చెప్తే మీరు నమ్ముకున్నప్పుడు పరలోక సంబంధమైనవి మీతో చెప్పిన ఎడల ఎలాగా నమ్ముదురు? నేను భూలోకంలో జరిగే చెప్తేనే నువ్వు నమ్మట్లేదు, పరలోకంలో జరిగే చెప్తే నువ్వు ఎలా నమ్ముతావు అని చెప్పేసి ఒక యూదుల బోధకుడికి యేసుక్రీస్తు వారు ప్రశ్నించారు. పరలోకం మన అందరికీ తెలిసిన మాట, చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు కూడా నేర్పిస్తారు. పాపం చేసావంటే నరకంలోకి వెళ్ళిపోతావు, నువ్వు మంచిగా ఉన్నావంటే పరలోకానికి వెళ్తావని కదా. ఈ మాట గుర్తుపెట్టుకోండి. దానికి పరలోకము నుండి దిగి వచ్చిన వాడే అనగా పరలోకములో ఉండే మనుష్య కుమారుడే తప్ప పరలోకముకు ఎక్కిపోయిన వాడు ఎవరూ లేడు. పరలోకము నుంచి వచ్చిన వాడు మనిషి కుమారుడే తప్ప పరలోకముకి ఎక్కిపోయిన వాడు ఎవరూ లేరు అని యేసుప్రభు వారు సెలవిస్తున్నారు. అంటే చిన్నప్పటి నుంచి మనం విన్నదంతా లేదా? పరలోకం లేదా? మరి దేవుని రాజ్యం ఎక్కడుంది పరలోకం లేనప్పుడు? పరలోకమునికి అందరం ఎప్పుడు వెళ్తామంటే దేవుని యొక్క రెండవ రాకడ పూర్తయిన తర్వాత అందరం పరలోకానికి చేరుకుంటాం. మరి అబ్రహాము, మోషే, యాకోబు, ఇస్సాకు మరి వీళ్ళందరూ ఏమైపోయారు? దేవుడు తీసుకువెళ్ళిపోయారు అంటారు కదా. మరి వాళ్ళందరూ ఏమైపోయారు? ఎక్కడ ఉన్నారు? పరలోకంలో లేరా? వారు ప్యారడైజ్లో ఉన్నారు, పరలోకానికి ఒక మెట్టు కింద ఉన్నారు. పరలోకానికి ఎప్పుడు వెళ్తామంటే యేసు ప్రభు వారి రెండవ రాకడ తర్వాత పరలోకానికి చేరుకుంటాం. ఒక క్రైస్తవుడు నిరీక్షణతో బతుకుతాడు. మన చుట్టాల్లో బంధువుల్లో ఎవరైనా చనిపోయినప్పుడు ఏం నిరీక్షణ ఉంటుంది? తిరిగి కలుసుకుంటాం. ఎక్కడ కలుసుకుంటాం? పరలోకములో. దేవుని యొక్క జడ్జిమెంట్ తర్వాత, దేవుని యొక్క తీర్పు తర్వాత మనం అందరం పరలోకములో కలుసుకుంటాము. అదే విధముగా 14-15 వచనంలో యేసుప్రభు వారు ఇట్లా అంటున్నారు, అరణ్యంలో మోషే సర్పము ఎలాగూ ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవితమును పొందునట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. మరి ఇజ్రాయేల్ వాళ్ళు 40 సంవత్సరాలు ఎడారిలో సంచరిస్తూ ఉన్నారు. ఆ ఎడారిలో సంచరించినప్పుడు వాళ్ళు చేసిన పాపాలకి, దేవుడి ఆజ్ఞను అనుసరించకుండా ఉన్నందుకు సర్పాలు వచ్చి వాళ్ళ అందరినీ కాటేశాయి. మరి సర్పాలు అన్నీ కాటేసినప్పుడు మరి వాళ్ళందరూ ఒకరి తర్వాత ఒకడు మరణిస్తూ ఉన్నారు.
అప్పుడు యెహోవా దేవుడు మోషేకి ఏం చెప్పారు? మోషే ఆరోను దేవునికి ప్రార్థన చేశారు. ప్రార్థన చేసి, దేవుడా, ఇజ్రాయేలీయులు మరణించుచున్నారు, నీవే కాపాడమని చెప్పినప్పుడు దేవుడు మోషేకి ఏమని సెలవిచ్చాడు? ఒక కాంస్యపు బ్రౌన్ స్టాట్యూ, కాంస్యపు పాముని తయారు చేసి దాని ప్రతిమను తయారు చేసి స్తంభం మీద ప్రతిష్ఠించమన్నారు. అంటే కాంస్యంతో బ్రౌన్స్ అంటారు దాన్ని, ఒక పాము ప్రతిమ, పాము వలె ఒక బొమ్మని తయారు చేసి ఒక ఎత్తైన స్తంభం మీద నిలబెట్టమన్నారు. ఎవరైతే, ఏ ఇజ్రాయేలీయుడైతే ఆ పాము వైపు చూస్తాడో, ఆ ప్రతిమ వైపు చూస్తాడో, వాడికి విషం ఎక్కదు, విషం విరుగుడయ్యి ప్రాణంతో బతుకుతాడు అని. మరి పాత నిబంధన మొత్తం దేన్ని సూచిస్తుంది? ఎవరిని సూచిస్తుంది? ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని సూచిస్తుంది. మనం ఈ స్తంభం మీద ఉన్న ఈ కాంస్యపు ప్రతిమకు నిదర్శనం ఎవరు? సిలువ మీద వేలాడబడ్డ యేసు ప్రభువారు. ఆ పాము చేత కాటేయబడ్డ వాళ్ళందరూ ఎవరు? పాపంలో కూరుకుపోయిన మనముకి తిరిగి జన్మించాలన్నా, నిత్య జీవితం రావాలన్నా, మనం ఇజ్రాయేలోళ్ళు ఆ ప్రతిమ వైపు ఎలా చూశారో సిలువ మీద ఉన్న యేసుక్రీస్తు వైపు మనం అలా చూడాలి. అలా చూసిన తర్వాతే మనకి రక్షణ పొందుద్ది, నిత్య జీవితంలోకి వెళ్తాం. చాలామంది చాలా తప్పులు చేస్తూ ఉంటారు. ఎలా? యేసు ప్రభు వారిని చూడండి అంటే, ఆ ప్రతిమను చూడమంటే ఇజ్రాయేల్ వాళ్ళు ఏం చూశారు? ఆరోను వైపు కొంతమంది, మోషే వైపు కొంతమంది చూశారు. అలాగే ఈ మధ్య మన మందిరాలు, మన సంఘాలు అన్నీ ఉన్నాయి. దేవుణ్ణి చూడండి, దేవుడి వైపు నడవండి, నేనే మార్గము సత్యము జీవం అని చెప్పిన యేసుక్రీస్తు వారిని అనుసరించండి, దేవుణ్ణి చూడండి అని చెప్తుంటే అది చూడట్లేదు. మనం దేవుని బోధకుల్ని చూస్తున్నాం. దేవుణ్ణి చూడండి, అదిగో ఆయన దేవుడు, ఆయన మీకు నిత్య జీవాన్ని ఇస్తారు అంటే ఆయన్ని చూడట్లా, ఆయన్ని ఆరాధించట్లా. ఆ వాక్యాన్ని బోధించే వాళ్ళని దేవుణ్ణి చేస్తున్నాం మనం. ఆ వాక్యాన్ని బోధించే వాళ్ళని ఆరాధిస్తున్నాం. అది చాలా తప్పు. దేవుడు సూచనగా మనకి ముందే చూపించారు. మనం అనుసరించాల్సింది, మనం చూడాల్సింది యేసుక్రీస్తు వారినే. కాబట్టి ఈ యొక్క మాట చెప్పి ముగించుకుందాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా, ఆయన అద్వితీయ కుమారుని పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడిని నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనకు అనుగ్రహించెను. పుట్టినవాడు నశించకుండా దేవుడు తన కుమారుని ద్వారా అందరూ నిత్య జీవితాన్ని పొందాలని యేసుక్రీస్తు వారిని మనకి ఇచ్చారు. మన జీవితంలో ప్రతి ఒక్కరూ ప్రశ్నించుకుందాం. మన జీవితంలో ప్రతి ఒక్కరూ తిరిగి జన్మిద్దాం. ఈ రోజు వరకు ఏం జరిగిందనేది మనం వదిలేద్దాం. ఈ క్షణం నుంచి, ఈ రోజు నుంచి మనం ఎలా బ్రతకబోతున్నాం, ఎలా తిరిగి జన్మించాలి, ఎలా రక్షణ పొందాలి, ఎలా దేవుని రాజ్యానికి వారసుడు అవ్వాలి, ఎలా నిత్య జీవితాన్ని పొందాలి అనేది దాని మీద ధ్యాస పెడదాం. ద్వేషాన్ని వదిలేద్దాం, అసూయను వదిలేద్దాం, అధికారాన్ని వదిలేద్దాం, ఆస్తులను వదిలేద్దాం. దేవుని యొక్క మహిమను గుర్తిద్దాం, దేవుని యొక్క బాటలో ముందుకెళ్దాం. దేవునిలో మనం ఇంకా వెరిగి దేవుణ్ణి చూస్తూ మన జీవితంను జీవిస్తూ తిరిగి జన్మించాలని దేవుడు ఈ కొద్ది మాటల్ని దీవించునుగాక. అలాగే అందరం కలిసి ఒక పాట పాడుకొని ఈ యొక్క వాక్యాన్ని ముగించుకుందాం. అందరికీ తెలిసిన పాటే. పాట అంటే నేను ఒక్కడనే పాడతాం కాదు, కీబోర్డ్ రవి గారు పాడతాం కాదు, మన పాస్టర్ గారు పాడతాం కాదు, స్త్రీల సమాజం వాళ్ళు ఒక్కలే పాడతాం కాదు. ప్రతి ఒక్కరు పాడాలి, ప్రతి ఒక్కరు చప్పట్లు కొట్టాలి, ప్రతి ఒక్కరు గొంతెత్తి పాడాలి. ఆ పాట మనందరికీ తెలిసిన పాటే. ప్రేమించదన్ అధికముగా ఆరాధించదన్ ఆసక్తితో అనే పాట. ఇప్పుడు అందరం కలిసి చప్పట్లు కొడుతూ మన చప్పట్లకి దద్దరిల్లాలి మాట. మనం ఏం చేస్తున్నాం? దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. అందరూ
గొంతుతో ప్రమేయం లేకుండా ఎవరికి వచ్చిన స్వరంతో అందరూ గట్టిగా పాడాలని కోరుకుంటూ ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతు ఆశక్తితో ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతు ఆశక్తితో నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన 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 యేసయ్యా ఆరాధన ఆరాధన. ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావే ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావే నన్ను ఇంతవరకు ఆదుకున్నావే నిన్ను పూర్ణ బలముతో ఆరాధింతు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన ఆరాధన యేసయ్యా ఆరాధన 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 ఆరాధన. నన్ను చూసావే వందనమయ్యా ఎలోహి ఎలోహి నన్ను చూచావే వందనమయ్యా నీవు నన్ను చూచావే వందనమయ్యా నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన 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 ఆరాధన. మనందరినీ స్వస్థపరిచే దేవునికి మహిమలు కలుగును గాక. యెహోవా రఫా యెహోవా రఫా స్వస్థపరిచవే వందనమయ్యా యెహోవా రఫా యెహోవా రఫా స్వస్థపరిచవే వందనమయ్యా నన్ను స్వస్థపరిచవే వందనమయ్యా నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు నిన్ను పూర్ణ మనసుతో ప్రేమించేదన్
ఆరాధన 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 ఆరాధన. ఇంకొకసారి. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతు ఆశక్తితో. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతు ఆశక్తితో. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు నిన్ను పూర్ణ బలముతో. ప్రేమించేదన్ నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు నిన్ను పూర్ణ బలముతో. ప్రేమించేదన్ ఆరాధన 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 యేసయ్యా ఆరాధన 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 ఆరాధన. అందరికీ వందనాలు.